జంతువుల్ని ఒక పండుగ పేరు మీద వధించడం జరుగుతుంది. దీన్ని మనము ఎట్లా అరికట్టొచ్చు? ముస్లిమ్స్ పరిపాలనలో కానీ బ్రిటిషర్స్ పరిపాలనలో కానీ పర్టికులర్గా ముస్లిమ్స్ అప్పుడు మనకి కానీ ఇక్కడ ముస్లింలే చంపి తింటున్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరు కూడా చంపట్లేదు. సంపూర్ణ గోవధ చట్టాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచి కూడా గోవధ జరుగుతూ ఉంది. ఒక ఆవుని ఇంకొక ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తే ఈ సర్టిఫికేట్ ఉండాలి, ఈ సర్టిఫికేట్లు ఉండాలి. త్యాగాల పండగ రోజున వాళ్ళకున్నది త్యాగం చేయాలి, కానీ పక్క వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి త్యాగం చేయటం, పూజించే అల్లా కూడా క్షమించరాని నేరం ఇది. బకరీ కా ఈద్ అన్నాడు, మరి గాయకు కైసా కాట్ దేతాం? బక్రీద్ వచ్చినప్పుడు మాత్రమే ఆవులు వెళ్తున్నాయి లేదా నందులు వెళ్తున్నాయి అనుకోవటం అపోహ.